ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి మరియు మానవాళి కోసం ఆయన చేసిన త్యాగం గురించి తెలియజేస్తుంది. యేసయ్య దేవుని కుమారుడు అయినా ఆయన తనకు మహిమ గౌరవం లభించాలనుకోలేదు. ప్రతికూలంగా ఆయన ఇతరులకు సేవ చేయడానికి, వారి అవసరాలను తీర్చడానికి, ప్రేమ చూపించడానికి వచ్చాడు. అలాగే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని వ్రాయబడింది. ఇక్కడ విమోచన క్రయధనం అంటే బానిసత్వం నుండి దేనినైనా విడిపించేందుకు చెల్లించే వెల. మనిషి పాపానికి బానిసైపోయాడు. ఆ బానిసత్వం నుండి విడిపించేందుకు యేసయ్య తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. తనలో ఏమాత్రం తప్పు లేకపోయినా మన పాపాల క్షమాపణ కొరకు తన ప్రాణాన్ని శిలువపై అర్పించాడు. ఇది ఆయన విమోచకుడిగా ఉన్నతమైన సేవను చూపిస్తుంది. యేసయ్య ఈ లోకానికి రాజుగా కాకుండా సేవకుడిగా వచ్చాడు. ఆయన సేవ త్యాగంతో నిండి ఉంది. మన విమోచనకై తన ప్రాణం ఇచ్చిన గొప్ప ప్రేమకు ఇది ఒక శ్రేష్టమైన ఉదాహరణ. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనము ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము అని. ప్రియులారా, ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని, ఇది ఆయన విమోచకుడిగా ఉన్నతమైన సేవను చూపిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రికి స్తుతులు. దేవా, క్రీస్తు మమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు తన్ను తాను నీకు అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను గనుక అలాగుననే మేమును ప్రేమ కలిగి నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నమ్మువారు నీ కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు గనుక ఈ రక్షణ సువార్తను మా చుట్టూ ఉన్న వారికి ప్రచురించే వారంగా ఉండుటకు కృప చూపమని, మమ్మల్ని మేము నీకు అప్పగించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.